దీనాతి దీనమైన చూపులు చూస్తూ దిక్కులేని వారై మీ సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ దీనులను ఒక్కసారి చూడండి. వీరు ఎక్కడ నుండి వచ్చారో వారికే తెలియదు. ఊరేదో పేరేదో కూడా తెలియదు. ఆకలిదప్పులు మరచి దిక్కుతోచని స్థితిలోనే జీవితాలను గడుపుతున్నారు. వారి అవతారాలను ఒక్కసారి పరిశీలించండి. జుట్టు అట్టలు గట్టింది, శరీరమంతా గాయాలతో నిండిపోయింది. సగం ఒళ్ళు కనిపించే వారి వస్త్రధారణ బహుహీనంగా కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుండి స్నానం చేయని దుస్థితి, వ్యర్థ పదార్థాలు తింటున్న వైనం, మురికి నీటిని తాగుతున్న తీరు, కుళ్ళికంపు కొడుతూ కనిపిస్తున్న వీరిని చూసి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుని వెళ్ళిపోతున్నారు. సాయం చెయ్యాలన్న ఆలోచనే మరచిపోతున్నారు. పాపం, వారి స్థితి అలా కనిపించడమేనేమో సాయం చేయలేకపోవడానికి కారణమవుతుంది. దయచేసి మీరు అలా వెళ్ళిపోకండి. మతిలేని ఈ మనుషుల ఆకలి కేకలు ఒక్కసారి వినండి. వారి ఆలనా పాలనకై కాస్త కనికరాన్ని చూపే ఓ చిన్న ప్రయత్నం చెయ్యండి. ఇలాంటి నిర్భాగ్యులకై నీడను కల్పించే ప్రయత్నంగా గౌరవనీయులు శ్రీ గట్టు శంకర్ గారు 2010 ఫిబ్రవరి 1వ తారీఖున అమ్మా నాన్న అనాథ ఆశ్రమం స్థాపించారు. ఆనాటి నుండి నేటి వరకు నిరంతరమైన అనాథుల సేవ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. వికార ఆకారాలతో కనిపిస్తున్న వీరిని మామూలు మనుషులుగా మార్చే పునర్జన్మ కార్యాన్ని నిర్వహిస్తూ పెరిగిన జుట్టును కత్తిరించి, గుండ్లు గీయించి, మురికిబట్టిన శరీరాన్ని సబ్బుతో శుభ్రంగా రుద్ది మరీ శుద్ధి చేస్తున్నారు. అనంతరం మీలాంటి మహనీయులైన పుణ్యదాతలు అందించిన వస్త్రాలు ధరింపజేసి వారిని ముందు మనుషులుగా మార్చుతున్నారు. ఆ తరువాత వారి ఆరోగ్యాలు బాగుపరిచే విధంగా ప్రత్యేక వైద్యశాలను ఏర్పరిచి నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. అలా వారి మానసిక స్థితి మామూలైన తరువాత వారి చిరునామాలు తెలుసుకుని తిరిగి వారిని ఇంటికి పంపిస్తున్నారు. ఇటువంటి పుణ్యసేవ కోసం మనము సహకరిస్తే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. మన ఆశ్రమంలో మానవ సేవ, మాధవ సేవగా భక్తి సేవ రెండూ కొనసాగుతున్నాయి. మానవ సేవకై వచ్చేవారు మీ ఇంటి నుండి చెంబుడు నీళ్లను మాత్రం తేవడం మరచిపోవద్దు. స్వామివారు కేవలం మీరు తెచ్చిన నీటిని మాత్రమే స్వీకరిస్తారు. మరిక దేనిని ఇష్టపడరు. మీరు స్వామివారికి సమర్పించాలనుకున్న ప్రతిదీ ఆర్థిక రూపంలో హుండీలో వేయండి. అలా మీరు సమర్పించిన కానుకలు 600 మంది అనాథుల ఆకలి తీర్చే అన్నదానంగా మారుతుంది. ఆ తరువాత మీరు కడుతున్న క్షేత్రాన్ని కూడా దర్శించి తగిన సాయం అందించవచ్చు. ఆ తరువాత మీరు మానవ సేవను సందర్శించుకోవచ్చు. ఆశ్రమాన్ని సందర్శించేవారు 2 జతల పాత బట్టలను మాత్రం తీసుకురావడం మరువద్దు. వాటిని దానం చేసినా చాలు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మీకు 1000 జన్మల పుణ్యఫలాన్ని బహుకరిస్తాడు. అనాథుల ఆకలి తీర్చే నిత్యాన్నదాతలై కదలివచ్చి వారికి ఒక్కపూట అన్నదానం చేసే పుణ్యభాగ్యాన్ని మీ ఇంటి అదృష్టంగా దక్కించుకుని ఎవరూ లేని ఈ అనాథులకు అన్నీ మీరే అవుతారని మనవి చేస్తూ వినయపూర్వకంగా తెలియపరుస్తుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.